ఐదుగురు మిత్రులను కలిసి దోరణాల నుంచి శ్రీశైలం బయలుదేరాం. అప్పుడు కరెక్ట్ సమయం 5 గంటల 30 నిమిషాలు. వాతావరణం చూస్తే ఆహ్లాదకరంగా ఉంది. మేఘాలు చూస్తే మమ్మల్ని తాగుతున్నట్టే ఉన్నాయి. ఆ మేఘాలను చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు సాగుతుంటే ఆహా అనిపించింది. అంత అద్భుతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం ముందుకు సాగుతోంది. మెల్లమెల్లగా ముందుకు సాగుతున్నాం. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. గత స్మృతులను నెమరవేసుకుంటూ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగుతోంది. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. మెల్లమెల్లగా ఘాట్ రోడ్డుకు చేరువవుతూ ఉన్నాం. చీకటి పడుతోంది. మెల్లమెల్లగా ఘాట్ రోడ్డుకు దగ్గర అయ్యేకుంది. చీకటి కమ్ముకుంటూ వస్తుంది. ఆకాశాన్ని మేఘాలు తాగుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా లైట్ ఫెయిల్ అయింది. ఇక చూడు, ఎక్కడి నుంచి మా పరిస్థితి ఎలా ఉందో వర్ణించలేం. ఘాట్ రోడ్ చుట్టూ దట్టమైన చీకటి అలుముకుంది. చుట్టూ ఉన్న చెట్లు తగులుతున్న చీకటిలో మాయమైపోతున్నాయి. కారు లైట్ల వెలుగులో మాత్రం రహదారి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మానవ సంచారమే కనిపించట్లేదు. కారు నెమ్మదిగా వెళ్తోంది. నిశ్శబ్దంగా గాఢమైపోతుంది. గాలిలోనే ఏదో అనుమానాస్పదమైన వాతావరణం నెలకొంది. ఒక ఊహించని సన్నివేశం. ఒక్కసారిగా ఎక్కడి నుంచో వింత అరుపులు వినిపించాయి. అవి జంతువు అరుపుల్లా కాకుండా మరింత ఏదో వింత అరుపులు వినిపించాయి. మరింత భయంకరంగా అనిపించింది. మానవ సహజతను మించిన అర్థం చేసుకోలేని కేకలు. ఆ అరుపులు లాక్కెళ్తున్నట్లు నా చెవుల్లో ఇంకా ఏదో ప్రతిధ్వనిస్తోంది. రోడ్డు కాస్త వంకరగా తిరుగుతూ ఘాట్ రోడ్డుపైకి ఎక్కుతుండగా కారులోని లైట్లు ముందున్న కొండపై పడుతున్నాయి. అక్కడ రహదారిని కప్పేసిన చెట్ల నడుమ ఓ పెద్ద శిల కనిపించింది. దానిపై నుంచి చీకటి నీడలు రగులుతున్నట్లు కనిపించాయి. అది కేవలం ఒక రాయి కాదు, కానీ మరింత దగ్గరగా వెళుతున్నప్పుడు అది కదులుతున్నట్లు అనిపించింది. అవును, ఆ రాయి కాదు, అది ఏదో పెద్ద ప్రాణి. నల్లగా ముందు ఎరుపు కళ్ళతో నన్ను చూస్తోంది. నేను వెనక్కి తగ్గడానికి ప్రయత్నించా, కానీ కారు ఇంజిన్ ఆగిపోయింది. ఒక్కసారిగా గుండెల్లో భయం. ఏ రీతిలోనూ అదుపులో లేదు. ఆ వింత జీవం క్రమేపీ రహదారికి మరింత దగ్గరగా వస్తుంది. కళ్ళలో ఏదో తెలియని క్రూరత్వం మెరుస్తోంది. ఒక్కసారిగా ఆ జీవం పక్కనే ఉన్న అడవి చెట్లకు చేరుకుందనిపించింది. నా గుండెల్లో త్రాసినట్లుగా నేను కారులోనే ఇరుక్కుపోయి ప్రయత్నించినా, కానీ వింత క్షణం. ఎక్కడి నుంచో చుట్టూ మొక్కల ఆకులు విసురుతూ కారు అద్దాలపై తాకాయి. ఒక్కసారి నిశ్శబ్దం మళ్ళీ విరుచుకుపడింది. ఇక అంతా ముగిసిందా? ఏదో పెద్ద చీకటి మబ్బు కారును ముంచేస్తున్నట్లు కనిపించింది. చుట్టూ ఉన్న అడవిలో ఉన్న పెద్ద గర్జన వినిపించింది. అది మనుషుల కంటికి కనిపించిన ఏదో రాక్షసం దాని దారి సాగిస్తూ ఉన్నట్లు అనిపించింది. ఈ రహదారిలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ముందుకెళ్తే కానీ మాకు తెలియదు. ఈ ఘాట్లోని ఒక విచిత్రమైన భయంకరమైన రాత్రి అనిపించింది. రాత్రి అయ్యే కొద్దీ ఘాటు మీద కారు చీకట్లు అలుముకుంటున్నాయి. ప్రయాణం మెల్లగా సాగుతుంది. ఆ చీకటి మరీ గాఢంగా ఉంది. కంటి చూపు కూడా మాయమైపోయినట్లు రహదారి వంక కాస్త ఆశగా చూశా. కానీ రాత్రి నిశ్శబ్దం మాత్రమే నాతో మాట్లాడుతుంది. కారులోకి కొద్దిగా గాలి వచ్చేలా అద్దం
తీస్తే పచ్చని అటవీ సువాసన దూసుకెళ్ళేలా వచ్చేసింది. కానీ ఆ సువాసన కాస్త భయానకంగా అనిపిస్తుంది. చుట్టూ నిశ్శబ్దం విరుపులా ఉంది. కారు టైర్ల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. గమనించకుండా ఒక్కసారి అడవి నుంచి వింత సౌండ్లు మరింతగా పెరిగాయి. అవి ఒక్కసారిగా చిరుత పులిలా, ఇంకోసారిలా వింత జంతువులా కేకలు వినిపించాయి. ఏదో విచిత్రం జరుగుతున్నట్లు అనిపించింది. చెట్ల మధ్య ఎక్కడో మెరిసే కళ్ళు కనిపించాయి. నా శరీరం గడ్డగట్టినట్లు అనిపించింది. రాత్రి వేళల్లో అడవి జీవాలు కూడా వింతగా ప్రవర్తిస్తాయా అనిపించింది. ఒక్కసారిగా ముందర కనిపించిన రోడ్డు కాస్త మాయమవుతోంది. మబ్బులు చుట్టినట్టు కారు లైట్లు కూడా వెలుగులు కనిపించట్లేదు. కారును ఆపి వెనక్కి తిరిగి చూసినప్పుడు వెనకున్న రహదారి కూడా కనిపించలేదు. దిక్కు లేనట్లుగా ఏదో శక్తి నన్ను అడవి నడుమున ఒంటరిగా చేసినట్లు అనిపించింది. అక్కడే ఎదురుగా ఒక పెద్ద చెట్టు పక్కన ఓ వింత ఆకారంలో జంతువు కనిపించింది. అది మామూలు జంతువు కాదనిపించింది. ఆ కళ్ళల్లో ఏదో రహస్యం, ఏదో చెబుతున్నట్లు అనిపించింది. కారు ప్రారంభించాను, కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు. గుండె లబ్ డబ్ అంటూ స్పీడ్ పెరిగింది, చెవులకు వినిపించేలా. వెంటనే ఆ జంతువు దగ్గరకు దూసుకుపో ఉంటే మాయమైపోయింది. కానీ ఆ నిశ్శబ్దంలో తన ఉనికి ఇంకా కనిపిస్తూనే ఉంది. రాత్రి పెరిగే కొద్ది శ్రీశైలం కారు నెమ్మదిగా అడవి దారుల్లో ప్రయాణిస్తూ ముందుకు సాగుతోంది. చుట్టూ కదలికలు లేవు. గాలి కూడా వినిపించినంత శబ్దం తగ్గిపోయింది.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, కొత్త కొత్త నోటిఫికేషన్స్ పొందండి.